కర్మ. ఇప్పుడు అది దాచింది ఇప్పుడు ఒకవేళ చెప్పలేదనుకో, ఇంక నాకు 1 వీక్ నిద్రలేని రాత్రులు గడపాల్సి. ఈ వాటర్ని ఎక్కువగా గులాబీ మొక్కలకైతే బాగా యూజ్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఎమినో యాసిడ్ తయారు చేస్తున్నాను, అంటే చేప ద్రావణం. ఇది మొక్కలకి చాలా మంచిది, మొక్కల ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు. ఈరోజు ఏం జరిగిందంటే, చేపలు తీసుకొచ్చారు ఎవరో తెలిసిన వాళ్ళు. తీసుకొస్తే మా ఇళ్ళలో చేపలు చేయించి ఆ చేపలు దాచిందనమాట వేస్ట్ అంతా. నేను యాక్చువల్గా ఫిష్ ఎమినో యాసిడ్ అయిపోతుంది అనేసి అంటున్నాను, నేను తయారు చేసుకున్నది. సో దాచిందనమాట, నా కోసం అనేసి దాచింది. తయారు చేస్తానంటున్నారు కదా, వేస్ట్ అంతా తీసాను, తయారు చేయండి అని మా ఇళ్ళలో దాచింది. ఇదిగోండి, ఇదంతా చేపల యొక్క వేస్ట్. పొలుసు, పేగులు, హెడ్స్, ఇలాగనమాట. శంకులు మొత్తం చేప మనం తినకుండా వేస్ట్గా పడేసి ఇవన్నీ కూడా తీసిపెట్టింది. ఇంచుమించు కేజీ పైన ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసరికి బెల్లం, 1 కేజీ వేస్ట్, కేజీ బెల్లం. దీనికి కావాల్సింది ఒక కంటైనర్. ఈ 3 వాటితో ఫిష్ ఎమినో యాసిడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ఇది బెల్లం వచ్చేసరికి, ఇది మా ఫ్రెండ్ సుధాకర్ అని, మా ఫ్రెండ్ కూరగాయలు ఆర్గానిక్గా పెంచుతున్నావు కదా, నీకు ఆర్గానిక్ బెల్లం రప్పిస్తానని ఎక్కడి నుంచో దూరం నుంచి ఆర్గానిక్ బెల్లం రప్పించాడు. సుమారు 15 కేజీస్ అబవ్ ఉంటుంది. ఈ ఆర్గానిక్ బెల్లంతో ఫస్ట్ టైం ఇదే తయారు చేయడు, ఇప్పుడు దాకా ఏం చేయలే. ఫస్ట్ టైము ఆర్గానిక్ బెల్లంతో ఫిష్ ఎమినో యాసిడ్ తయారు చేస్తున్నాను. మనకి ఇది వచ్చేసరికి కంటైనర్. ఇంక దీన్ని ఏమి మనం వేస్ట్గా కొయ్యక్కర్లొద్దు. వచ్చేసరికి మనం తీసుకుని ఇందులో కొంచెం వేసేసుకుని, మనకి మార్కెట్లో అలాగే వెళ్తే వేస్ట్ చాలా దొరుకుతుంది. మార్కెట్లో నుంచి కూడా మనం ఫ్రీగానే వేస్ట్ తెచ్చుకోవచ్చు. వేస్ట్ తెచ్చుకుని అయితే హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు, కొనక్కర్లొద్దు, మనకి ఫ్రీగానే దొరుకుతుంది. ఇది మా ఇళ్ళలో ఏడిపిస్తుంది. ఏం చేస్తాం, వీళ్ళకేమో లోకుగా కనపడుతున్నాను నేను. తింటారు కానీ ఏదన్నా ముట్టుకోమంటే ముట్టుకోరు, చచ్చినట్టు చేపలు కలుపుకుంటున్నారు. ఏం చేస్తామండి, పిచ్చ అంటారు దీన్నే, మొక్కల పిచ్చ అన్నమాట. ఏం చేస్తాం, ఇది చక్కగా భలే ఉందిలే బెల్లం. చక్కగా మనం ఏం కొట్టుకోకుండా చక్కగా కలిసిపోతుంది. ఇది పాపం వేస్ట్ కోసం మా కోళ్ళు చూస్తున్నాయి. ఎప్పుడు చేపలు చేసినా పాపం కోళ్ళకి ఆహారంగా వేస్తారనమాట. ఈ ఆఖరికి చేపల వేస్ట్ కూడా ఈ దరిద్రుడు మమ్మల్ని తినివ్వకుండా ఏదో తయారు చేస్తున్నాడు అని చెప్పి పాపం చూస్తున్నాయి. పాపం ఆశగా చూస్తున్నాయి నా చుట్టూ చేరి. నేను మొక్కలకు వచ్చేసరికి స్టార్టింగ్ గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మొక్కలన్నిటికీ ఫిష్ ఎమినో వేస్తాను నేను. చాలా బాగుంటుంది గ్రోత్ అయితే మొక్కలకి. ఇది వచ్చేసరికి 30 డేస్ అబౌవ్ ఉండాలి. 30 డేస్ అయిన తర్వాత ఇది నిల్వ ఉంచుకుంటాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, అంటే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంచనులే, మంత్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటాను. కొంచెం ఎక్కువైతే కనుక మళ్ళీ ఎంత దొరికితే ఒకేసారి బియర్లో కలిపేసుకుంటాను.
కలిపేసి నిలవ పెట్టేసుకుంటాను. యాక్చువల్ ఇప్పుడు కళ్ళు సీజన్ కాబట్టి, సమ్మర్ కాబట్టి కళ్ళు కలుపుతాను ఈసారి నిలవ ఉండడానికి. కానీ డిఫరెన్స్ ఫిష్ అమినో యాసిడ్ వేసిన వెంటనే మొక్కలు 2-3 డేస్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆకుకూరలకైతే చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఆకుకూరలకి సూపర్గా పనిచేస్తుంది ఇది. యాక్చువల్గా ఇది బ్లాక్ కలర్లో ఉన్న ఫిష్, సీ ఫిష్ అయితే ఇంకా మంచిది. సో మొన్న బ్లాక్ ఫిష్ దొరికింది, కానీ అది 10 kgs అబవ్ ఉంది. 10 kgs అబవ్ చెయ్యలేక నేను దాన్ని వదిలేశాను. ఫ్రీగానే వచ్చింది కానీ ఆ వేళ కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండి దాన్ని వదిలేశాను. క్యాట్ ఫిష్, బ్లాక్ ఫిష్ అంటే ఎక్కువ క్యాట్ ఫిష్లో బాగుంటుంది. ఇంక ఇది రాదు. దగ్గర నుంచి ఇదిగోండి, ఇది తయారు చేసుకున్న తర్వాత బెల్లంతో మిక్స్ చేశాక ఇలా ఉంటుంది. స్మెల్ చాలా దారుణంగా వస్తుంది. ఓకే ఓకే, ఇది హెడ్ల కింద పెట్టేస్తాను. ఓకే, ఇలా కలిపేసుకుని దీనికి ఇంతే. ఇది మనం వాటర్లోను ఎలా డైల్యూట్ చేయాలంటే, ఇది 1 లీటర్కి 1 ml, 1 లీటర్కి 1 ml చొప్పున వాటర్లో డైల్యూట్ చేసి మనకి మొక్కలకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే స్ప్రే కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా మొక్కలకి ఇచ్చుకుంటేనే ఎక్కువ మంచిది. ఇది స్ప్రే కన్నానే బాగా వేరుకి బాగా మంచి వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి కానీ మొక్క ఎదుగుదలకు కానీ బాగా ఉపయోగపడుతుంది. సో దీనిపైన ఇది ఇలా చేస్తాను కదా, ఒక క్లాత్ ఇది ఇలా తయారు చేసిన తర్వాత దీనిపైన ఇలా రబ్బర్ బ్యాండ్ మర్చిపోయాను, పైన పెడతాను. ఇలా ఒక క్లాత్ పెట్టుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రోజు తిప్పుతూ ఉండాలి. ఇది తిప్పితే ఒక 30 days తర్వాత మనకి ఇది తయారవుతుంది. ఇందులో కొంచెం కళ్ళు కానీ బియర్ కానీ కలుపుకుంటే మనకి నిల్వ ఉంటుంది. సో ఇది ఫిష్ అమినో యాసిడ్. అలాగే మాది కిచెన్ కంపోస్ట్ తయారు చేశాను, చూపిస్తాను రండి. కిచెన్ కంపోస్టు మా ఇళ్ళలో తయారు చేసింది. రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఇందులో వేసేస్తాము. అంటే సాలిడ్గా ఒక 5-6 ఉంటాయి ఇలాంటివి, ఒకటి నిండిపోయిన తర్వాత ఒకటి. చూడండి ఎంత బాగుందో కిచెన్ కంపోస్ట్. ఇది నెక్స్ట్ వచ్చి మొక్కలకి ఈ కిచెన్ కంపోస్ట్ వాడతాను. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, మా ఇళ్ళాలు ఎంత డెవలప్ అయిపోయిందంటే, ఆఖరికి నేను మొక్కలు పెంచడం వల్ల దీని కూడా లైట్గా స్టార్ట్ అవుతుంది. చేపల కడిగిన నీరు కూడా ఓ టబ్లో దాచింది. టబ్లో దాచి ఇగోండి వాటర్ కూడా దాచాను చూసారా అని వాటర్ చూపిస్తుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను. కర్మ, ఇప్పుడు అది దాచింది. ఇప్పుడు ఒకవేళ చెప్పలేదు అనుకో, ఇంకా నాకు 1 week నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? మా ఇల్లాలు ఇంత హెల్ప్ చేస్తుంది నాకు గార్డెన్లోను, చాలా హెల్ప్ చేస్తుంది మా ఇల్లాలు. చెప్పానండి రాణి గారు. ఈ వాటర్ని ఎక్కువగా గులాబీ మొక్కలకైతే బాగా యూజ్ అవుతుంది. అలాగే అన్న మొక్కలకే వాడుకోవచ్చు, వంగకి వీటికి కూడా వేయచ్చు. కానీ పూల మొక్కలకైతే మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.